హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధుల కోసం వెయిట్ చేస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అలానే ఒక బిగ్ అలర్ట్ అనేది జారీ చేసింది అన్నమాట ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పింది, మీరు ఈ పని చేస్తేనే మీకు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి నిధులను మేము విడుదల చేస్తామని చెప్తున్నారు. అదే దోవలో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇవి మీరు కరెక్ట్గా పెట్టుకుంటేనే మీ ఖాతాలకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి 23వ ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా మన యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించినటువంటి డబ్బులను కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి. వీటి మీద మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అసలు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, మీరు ఏమి కరెక్ట్గా ఉంచుకోవాలనేది చెప్తాను. అలానే కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్బుక్స్ కనుక కలిగినట్లయితే, కొత్తగా మీరు తెచ్చుకున్నట్లయితే మీకు అవకాశం అనేది ఉంది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే పీఎం కిసాన్కి సంబంధించి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఎవరిని కలవాలి, ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలనేది నేను మీకు వివరంగా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అందుబాటులో అయితే ఉంచాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా టాపిక్లో కనుక వచ్చినట్లయితే అండి, అన్నదాత సుఖీభవ పథకాన్ని గురించి మాట్లాడతాను. తర్వాత పీఎం కిసాన్కి సంబంధించి మాట్లాడతాను. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకం గురించి ఎక్కువ మంది రైతులైతే ఎదురు చూస్తుంటారు కాబట్టి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఇస్తారని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. 20,000 రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి 14,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాగా, పీఎం కిసాన్కి సంబంధించి మాత్రం 2,000 రూపాయలు అయితే సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో వస్తాయి కదా, వాటిని కలుపుకొని 6,000 రూపాయలు, ఇలా 14,000 రూపాయలు, ఇలా టోటల్గా 20,000 రూపాయలు అయితే అందుతాయి. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రంలో వచ్చేసి 14,000 రూపాయలు అనేటివి మనకు 1 ఇయర్కి సంబంధించి అయితే విడుదల చేసేసింది అనమాట గవర్నమెంట్. ఇప్పుడు 4th ఇన్స్టాల్మెంట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఈ 4th ఇన్స్టాల్మెంట్లో రైతులకు సంబంధించి అయితే మొదటి విడత కింద ఈ 2వ సంవత్సరానికి సంబంధించి 5,000 రూపాయలు అయితే విడుదలవుతాయండి. 5,000 రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి అయితే వస్తాయన్నమాట. అయితే వీటికి సంబంధించినటువంటి పేమెంట్స్ మీకు కనుక రావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ పంట నందు మీ యొక్క వివరాలను అప్డేట్ అయితే చేసుకోవాల్సిందే అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట. ఈ యొక్క సీజన్లకు సంబంధించి మనం ఎవ్రీ పంట అనేది ఏదైతే వేస్తున్నామో ఈ వివరాలన్నింటినీ కూడా మీరు ఈ పంట నందు నమోదు చేసుకోవాలి. ఈ పంట యొక్క డేటా ఆధారంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి లింక్ చేస్తారు. లింక్ చేయడమే కాకుండా కేవైసీలు అనేవి తీసుకుంటారనమాట. కేవైసీ అంటే బయోమెట్రిక్ లేదా ఫేషియల్ అథెంటికేషన్ అనేది ఇచ్చేస్తారు. మొబైల్ నెంబర్కి ఓటీపీలు అనేవి సబ్మిట్ చేసి అలా కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారనమాట. ఇవి ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి సంబంధించి మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఎవరైతే రైతులు సొంత భూమి కలిగినటువంటి రైతులు, పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులకే ప్రభుత్వం అయితే ఇస్తోంది. తాజాగా చూసుకున్నట్లయితే కౌలు రైతులకు సంబంధించి CCRC కార్డ్స్కి సంబంధించి అయితే యొక్క అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయండి. వీడియో అయితే చేశాను నేను. అది మిస్ అయిందనమాట, చాలా మంది కూడా చూడలేదు. ఆ వీడియోని చూడండి. మీకు CCRC కార్డ్స్ కనుక వచ్చినట్లయితే మీకు భవిష్యత్తులో ఈ యొక్క 5th ఇన్స్టాల్మెంట్కైనా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి CCRC కార్డ్స్ ఎవరికైతే లేవో వాళ్ళు దరఖాస్తులు అనేవి చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అయితే నన్ను అడగవచ్చు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఇక్కడ మీరు CCRC కార్డ్స్కి కౌలు రైతు కార్డు పొందాలన్నా కానీ మీరు ఖచ్చితంగా మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారనమాట. వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వివరాలను ప్రాపర్గా సబ్మిట్ చేసేసినట్లయితే, ప్రాపర్గా డాక్యుమెంట్స్ కనుక ఇచ్చేసినట్లయితే CCRC కార్డ్స్కి అప్లై చేస్తారు. అలానే మీరు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్తగా పట్టాదారు పాస్బుక్ పొందినా కానీ మీకు రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుందండి. ఓకేనా? ఇలా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మాత్రము 4వ విడత పేమెంట్ అనేది రావాల్సి అయితే ఉందన్నమాట. 5,000 రూపాయలు అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే వస్తాయి. ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గురించి అయితే మాట్లాడుకుందాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులను విడుదల చేస్తుందన్నమాట. సంవత్సరానికి రైతులకు 3 విడతల్లో సాయం 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు మీరు గమనించినట్లయితే మార్చి 13వ తేదీన అస్సాం నుంచి అయితే ఈ యొక్క 22వ పేమెంట్ అనేది విడుదల చేసిందనమాట. అంటే ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్టార్ట్ చేసి
కేంద్ర ప్రభుత్వము 22 ఇన్స్టాల్మెంట్స్ అనేటివి డబ్బులను విడుదల చేసిందనమాట. ఇప్పుడు తాజాగా 23వ సంబంధించినటువంటి విడత పేమెంట్ అనేది 2000 రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయాల్సి అయితే ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఫ్రెండ్స్ పీఎం కిసాన్కి సంబంధించి ఈ 23వ ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో సో అది మీ ఖాతాలకు చేరాలన్నా కానీ ఇక్కడ కేవైసీ అనేది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ కేవైసీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ పీఎం కిసాన్ రిజిస్టర్డ్ ఫార్మర్స్. OTP based KYC is available on PM Kisan portal or nearest common service centers may be contacted by బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ అని చెప్పి ఇక్కడ మనకు చెప్తున్నారండి. సో ఇక్కడ ఖచ్చితంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రిజిస్టర్డ్ రైతులు సో వాళ్ళు ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. సో ప్రతి సీజన్కి సంబంధించి ప్రతి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కేవైసీ బేస్డ్ ఈ యొక్క డేటా ఆధారంగానే లబ్ధిదారులకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు 22 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ పొందిన తర్వాత 23వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడ డబ్బులు పొందాలనుకుంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లు లేదా మీ సేవా సెంటర్లు వీటి దగ్గరికి అయితే వెళ్ళి సో మీరు ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసేసుకోండి. అలానే కొత్తగా మీరు పట్టదారు పాస్బుక్ కనుక కలిగినట్లయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తు ఏ విధంగా అయితే అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గర చేయిస్తారో అలానే మీరు పీఎం కిసాన్కి సంబంధించి కూడా కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అనమాట. అలానే ఇక్కడ మీరు సెల్ఫ్గా మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఇది మీకు తెలియకపోవచ్చు, అంటే మ్యాక్సిమం చదువుకున్న వాళ్ళైతే చేసేస్తారు, చదువుకోలేని వాళ్ళైతే చేయలేరు కదా. సో వాళ్ళు వచ్చేసి మీరు కామన్ సర్వీస్ సెంటర్ని అయితే విజిట్ చేయండి, అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో అయితే ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి మాత్రం గుడ్ న్యూస్ అనేది వినిపించబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ CGRC కార్డ్స్కి సంబంధించి దరఖాస్తులు చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో ఈ యొక్క 4th ఇన్స్టాల్మెంట్ మిస్ అయినా కానీ 5th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మాత్రము రైతుల యొక్క ఖాతాల్లోకి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి పేమెంట్ అనేది విడుదలయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకేనా. సో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. కొత్తగా ఎవరైతే పట్టాదారు పాస్బుక్స్ కలిగారో వాళ్ళు 2 పథకాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. సో అలానే ఇక్కడ కౌలు రైతు కార్డుకు అప్లై చేసుకోండి, కౌలు రైతు కార్డు కూడా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీకు ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి అన్ని కరెక్ట్గా ఉన్నా కానీ బ్యాంక్ రిలేటెడ్గా ఇష్యూస్ అయినట్టు ఉంటాయన్నమాట. ఈ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి ఎలా ఉంటాయంటే ఇక్కడ మీకు వచ్చేసి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆధార్ లింక్ అనేది లేకపోవడం, NPCI స్టేటస్ అనేది యాక్టివ్లో లేకపోవడం. సో ఇవి 2 కూడా కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి విడుదలైనప్పుడు మీ ఖాతాల్లోకి అయితే పడతాయండి. ఇక చివరిగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయము ఈ పేమెంట్స్ అనేవి ఎప్పుడు విడుదలవుతాయంటే సో మనకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారము జూన్ లేదా జూలై మొదటి వారంలో, అంటే జూన్ నెలాఖరు లేకపోతే జూలై మొదటి వారంలో అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి పేమెంట్స్ అనేవి విడుదలవుతాయి. సో ముందుగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డేట్ ఫిక్స్ అయినప్పుడే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా డేట్ అనేది ఫిక్స్ అయినట్లు మనం భావించవచ్చు. ఎందుకంటే పీఎం కిసాన్ నిధులు విడుదలైతేనే మేము ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేస్తామని చెప్పైతే సో మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారండి. ఓకేనా. సో ఈ విధంగా గుడ్ న్యూసెస్ అనేవి ఉన్నాయి. సో రైతులకు సంబంధించి ఈ విధంగా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా నేను ఫాలోఅప్ చేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అలానే మీరు సో మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, అందులో జాయిన్ అవ్వండి. ముఖ్యంగా లేటెస్ట్గా వచ్చేటువంటి సమాచారాలన్నీ కూడా అందులోనే నేను మీకు పోస్ట్ చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.